ఎంత అన్నయ్య ప్యాకెట్? ప్యాకెట్ 10 రూపాయలు. 10 రూపాయల? చూడండి ఫ్రెండ్స్, పెద్దగానే ఉన్నాయి. 10 రూపాయలు అంట ప్యాకెట్. కూర ఇది పాలకూర, ఇది మడి బచ్చలే, తీగ బాగదు, దుబ్బు బచ్చలే, కిందపడి కాస్తుంది. సిలోన్ బచ్చలు అంటున్నారు ఇప్పుడు సిటీలో. ఇది పుచ్చకాయ గింజలా? ఇది చెట్టు చిక్కుడు, ఇది కాకరి, ఇది గుమ్మడి, ఇది బీర గింజలు, దోస గింజలు, అన్ని గింజలు ఉన్నాయి. హైబ్రిడ్ సొర గింజలు. మన పల్లెటూరులోకి అన్నీ మన ఇంటికే వచ్చి పడతాయి. తోటకూర, అవునమ్మా, కనకాంబరం గింజలు, టమాటా, ఏ వంగ గింజలు, మంచి ఎన్ని గింజలు పోతాయి. హైబ్రిడ్ మొలక. ఏ ఊరు అన్నయ్య మీది? పోలవరం. పోలవరం. నేనైతే ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్. పాలకూర, హైబ్రిడ్ కొత్తిమీర, కీరదోస గింజలు, పుల్ల గోంగూర ఫ్రెండ్స్, అది బెండ గింజలు, అది నాటు కొత్తిమీర, హైబ్రిడ్ కొత్తిమీర, తోటకూర గింజలు ఫ్రెండ్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్ గింజలు. ఇంతవరకు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే మాగా పెరట్లో వేయడానికి. కాలీఫ్లవర్ గింజలు ఎలా ఉంటాయో చూద్దాము. ఇవేమో కాలీఫ్లవర్ విత్తనాలు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి. వీటిని మనం నారు పోసుకోవాలి. ఇది క్యాబేజీ అనమాట, క్యాబేజీ విత్తనాలు ఇవి. వీటిని మనం ముందు నారు పోసుకొని మొక్క వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి వేరే వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరేం విత్తనాలు పెట్టారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే హెల్తీగా అన్ని ఇంట్లోనే పండించుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం కష్టపడితే హార్వెస్ట్ల మీద హార్వెస్ట్లే ఫ్రెండ్స్. ఇవేమో దోస గింజలు, లాంగ్ సొర గింజలు, బీర గింజలు, ఇవేమో చెట్టు చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.